ఓకే, థ్యాంక్ యూ సార్. డాక్టర్ పివి రెడ్డి గారు చెప్పండి. సో మొత్తానికి ఈ ప్రక్రియ మీరు హడావుడిగా చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ అఫ్ కోర్స్ మీ పరిధిలోనే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది, కానీ దీని నిర్వహణ సరిగ్గా లేదు. మీరు కూడా చెప్తున్నారు దీంట్లో మరి బిఏలను వేధిస్తున్నారు, రాణిస్తలేరు అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మరి ఎన్యుమరేషన్ పారాల వద్ద అది ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే రేపు పొద్దున మీరు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక పర్ఫెక్ట్ ఓటర్ జాబితా ఎట్లా తయారు చేస్తారు, దీని మీద ఏం చెప్తారు? ఒకటే శ్రీనివాస్ గారు, ఇది అంతా కూడా చేసేదంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ గా వాళ్ళ పరిధిలో ఉంటుంది. వాళ్ళ ఒక ఇన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ బాడీ. భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి అంటే కాదు. ఎందుకంటే ఇది అంతా కూడా అక్కడ వాళ్ళు ఎవరు అపాయింట్ చేస్తారు, ఇక్కడ ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరిని అపాయింట్ చేస్తారు, బిఎల్ఓలను అపాయింట్ చేస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని బిఎల్ఓలుగా పెట్టుకొని వాళ్ళు ఆ బిఎల్ఓలు ఆ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో వెళ్ళి ఆ పరిధిలో ఉన్న ఇళ్లకు వెళ్ళి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో వాళ్ళు పనిచేయాలి. వాళ్ళు పనిచేయకుండా ఎక్కడో ఒకడ కూర్చొని మేము పోతున్నాం, మేము చేయట్లేదు, మేము అంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు చాలా ప్రాంతాల్లో. అంటే మేము ఏమంటున్నాం అంటే ఇప్పటికైనా కూడా ఎలక్షన్ కమిషనర్ సీరియస్ తీసుకోవాలి ఈ విషయంలో. ఎలక్షన్ కమిషనర్ సీరియస్ తీసుకొని బిఎల్ఓలు ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ సీరియస్ గా గైడ్ లైన్స్ ఇవ్వాలి, సీరియస్ గా వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అది ఇది ఒక్కటే కాదు. రెండవది ఏంటంటే కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఎక్కడైతే ఓటర్స్ ఉన్నారో ఓటర్స్ కి ఇచ్చే ఫామ్సే కాకుండా కొత్త ఏవైతే ఉన్నాయో ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ వాటిని ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. అవి కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. అవి కూడా అసలు అంటే వీళ్ళకి పూర్తిగా అవగాహన ఉందా లేదా అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ కనపడతా ఉంది. ఇప్పుడు నేనే వెళ్ళి మాట్లాడాను, మా ఇంటికి కూడా రాలేదు యాక్చువల్ చెప్పాలంటే. నేనే వెళ్ళి ఇది ఆ కమ్యూనిటీ హాల్ వెళ్ళి మాట్లాడాను, ఏం జరుగుతుంది ఏంటి అనేది చూస్తే అక్కడ కొంతమంది ఆ ఫామ్ 6 కానీ ఫామ్ 8 కొత్తగా యాడ్ చేసుకుందామన్నా కూడా ఆ ఫామ్స్ లేవు. సో అలాంటివి జరుగుతూ ఉన్నాయి. రేపొద్దున కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇంకొక ప్రాంతానికి మార్చడం కానీ, చనిపోయిన ఓటర్స్ కానీ, లేకపోతే కొత్త ఓటర్స్ కానీ, లేకపోతే మిగతా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినా కానీ ఇలా అంటే ఏ విధంగా ఎట్లా చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ లా కనపడతా ఉంది. దీన్ని డెఫినెట్ గా ఎలక్షన్ కమిషనర్ ఇక్కడ ఉన్న ఎలక్షన్ కమిషనర్ సీరియస్ తీసుకోవాలి. రెండో ఇష్యూ ఏంటంటే ఎక్కడైతే వెళ్ళలేని పరిస్థితి ఉందో, ఎక్కడైతే సీరియస్ ఇష్యూస్ ఉన్నాయో, ఏది ఓల్డ్ సిటీ ప్రాంతంలో కావాలంటే పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళతో పంపించి ఆ ఫామ్స్ అన్ని కూడా పంచాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి సపోర్ట్ కూడా. చూసుకుంటే డెఫినెట్ గా ఉన్న ఎవరైతే జెన్యూన్ గా నివసిస్తా ఉన్నారో ఆ ఓటర్లందరికీ ఓటు హక్కు అవకాశం కల్పించే అవకాశాలు ఉంటాయి. లేకపోతే రేపొద్దున ఒక్క ఇంట్లోనే 100 ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక యాప్ యాక్సెస్ కూడా ఇచ్చినట్టుగా నాకు సమాచారం ఉంది. దాని మీద కూడా కంప్లైంట్ చేశారు. వాళ్ళ దగ్గర ఫామ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 ఫామ్స్ ఉన్నాయి, ఈసీ యాప్ యాక్సెస్ ఇచ్చిందంటే ఆ 100 ఫామ్స్ సబ్మిట్ చేయొచ్చు. ఆ విధంగా పోయే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా రేపు పొద్దున ఆ ఏరియాలో మరి ఆ ఎంఐఎం పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళకు ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ తీసేయడానికే ఈ రోజు ఎస్ఐఆర్ తీసుకొస్తే అక్కడ కూడా వీళ్ళు ఇష్యూస్ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికీ ఈ రోజు లాస్ట్ డేట్ కాదు, ఫామ్స్ సబ్మిట్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ కి లాస్ట్ డేట్, కానీ ఫామ్స్ ఇంకా తీసుకోవచ్చు. బిఎల్ఓల దగ్గర పోవచ్చు, బిఎల్ఓని కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ కి వెళ్ళాక ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్ ఏరియాలో నేనున్న ప్రాంతంలో కొడితే అక్కడ క్లియర్ గా బిఎల్ఓ ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటో కనపడతా ఉంది. అది కూడా మనం తీసుకొని వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్ గా మన దగ్గరకు వస్తారు. భయపడతారు డెఫినెట్ గా. అంటే వాళ్ళకి బాధ్యత ఉంది యాక్చువల్ చెప్పాలంటే, ఇంటింటికి వెళ్ళి చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకని అట్లా కూడా కాంటాక్ట్ చేసి మనం ఆ ఫామ్స్ మనం తీసుకోవచ్చు. లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వెబ్సైట్ నుంచి మనం ఫామ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఓటర్ ఐడి కార్డు ఐడి నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ ఓటర్ ఐడి కార్డ్ కొట్టగానే మనకి మన డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. సో ఆ విధంగా చేయొచ్చు. ఇకైనా కూడా చాలా టైం ఉంది చెప్పాలంటే. ఈ టైం లోగా, ఎందుకంటే ఇంకొక 20 డేస్, నెక్స్ట్ ఈ మంత్ 24th వరకు ఉంది. సో ఇమ్మీడియట్ గా ఎక్కడైతే అందలేదో అవన్నీ కూడా సీరియస్ గా అందేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు ఇక్కడ. భారతీయ జనతా పార్టీ నథింగ్ టు డూ విత్. ఎందుకంటే ఇదే ప్రక్రియ మిగతా రాష్ట్రాల్లో కూడా జరిగింది, ఎక్కడ కూడా ఇష్యూస్ లేవు.
అంటే జరగని విషయాల్లో ఎక్కడ జరగని ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసుల్లో పోలీస్ సపోర్ట్ తీసుకునైనా కూడా డెఫినెట్ గా ఎస్ఐఆర్ అనేది ఇంపార్షియల్ గా జరగాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను.